సినిమా 21న థియేటర్స్కి రిలీజ్ అవుకి వస్తుంది. ఈ మూవీని చూసి చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే దీంట్లో అంటే ఒక లవ్ సాంగు, ఒక ప్రేమ గురించి ఒక సాంగు, అలాగే ఒక బ్రేకప్ సాంగ్ లాగానే ఉంటుంది కానీ బ్రేకప్ సాంగ్ కాదు. దాంట్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంది, అది మీరు వింటే తెలుస్తుంది. అది ఎమోషనల్గా సాగే ఒక సాంగ్. ఈ మూడు వేరియేషన్స్తో మంచి ట్యూన్స్ ఇచ్చారు మన సురేష్ గోపిల్ గారు. అలాగే లిరికల్గా కూడా చాలా బాగా కుదిరాయి. రిషి గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చి నాకు మంచిగా రాయించారు. అలాగే చూస్తూ చూస్తూ అనే సాంగ్ చాలా అందంగా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. నేను చాలా మెస్మరైజ్ అయ్యాను ఆ పాటకి. రిషిక కానీ మా హీరో సంతోష్ గారు కానీ చాలా అందంగా కనిపించారు పేరు. అలాగే ఈ మా జేమ్స్ వాట్ కొమ్ము గారు, ఆయన యుఎస్లో ఉంటారు. సినిమా మీద ప్యాషన్తో ఈ సినిమాని చాలా బాగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయనకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మా సంతోష్కి, రిషికి, మా జేమ్స్ గారికి, మా టీం అందరికీ చాలా బిగ్గెస్ట్ హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రిషి ఈ సినిమాతో గుర్తుండిపోతాడు, ఇండస్ట్రీలో కూడా నిలబడిపోతాడు అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. మా హీరో కూడా, ఎందుకంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాసినప్పుడు ఆ ట్రైలర్ కట్ అదంతా చూసి భలే ఉంది అనిపించింది. ఆ సినిమాకి నేను పాటలు రాసినప్పుడు అదే రేంజ్లో ట్రైలర్ కట్ చేశాడు, అదే రేంజ్లో మా సంతోష్ యాక్ట్ చేశాడు. పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. సంతోష్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే మా సోనియా గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ సోషల్ మీడియా ద్వారా, కానీ ఈరోజే కలిసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మా ఎడిటర్ మెయిన్గా చెప్పుకోవాలి, ఎందుకంటే నేను రిషికి ఎప్పుడు కాల్ చేసినా సరే అక్కడే ఉండేవాడు. అంటే చాలా చాలా ఇద్దరు కలిసి చాలా వర్క్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం నాకు మా ఫ్రెండ్ ఉమేష్ అని ఉన్నాడు. అలాగే సురేష్ బొబ్బిల్ గారితో పరిచయం కూడా ఉమేష్ ద్వారానే నాకు. అంతా ఫ్రెండ్స్ లాగానే. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. ముందుగా ఈ మూవీ మార్చ్ 21 వస్తుందండి. థియేటర్లో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రిషి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేమ్స్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ మూవీ రాకముందు నేను ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, ఏదో 2-3 చిన్న సినిమాలు చేస్తున్నాను. సో నన్ను రెఫర్ చేసింది డాలీ అండ్ చందు, డిఓపి చందు గారు. ముందు వాళ్ళకి థ్యాంక్ యూ. సో తర్వాత వాళ్ళు రిఫర్ చేశాక నాలో ఏం నచ్చిందో నన్ను తీసుకున్నారు. సో ఈ సినిమా వచ్చినప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయ్యాను. అంటే మన వర్క్ ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఎడిటర్స్కి బేసిక్గా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉన్న మూవీ అయితే మనకి అంటే మా వర్క్ చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది. లవ్ స్టోరీలలో అంటే అట్లా మనకి అంత గుర్తింపు రాదు. సో మీరు ట్రైలర్ కూడా చూసి ఉంటారు కదా, కొంచెం స్కోప్ ఉంది కాబట్టి అలా వచ్చింది ట్రైలర్. మూవీ కూడా అలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు రిషి గారు. సో దాని తగ్గట్టుగానే నా వర్క్ కూడా ఉంటుంది. సో ఇందులో కొన్ని క్రాస్ కటింగ్ సీన్స్ ఉంటాయండి. సీన్స్ దాంట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో రివీల్ చేసినప్పుడు, సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ టీంలో అందరికంటే ఎక్కువ డైరెక్టర్ గారు కష్టపడ్డారండి. చాలా, అంటే తన డెడికేషను, అసలు తనకి ఎంత క్లారిటీ ఉంటుందంటే ఏ వర్క్ విషయంలో అయినా, ఏ క్రాఫ్ట్ విషయంలో అయినా అంటే చాలా పర్ఫెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు, పర్ఫెక్ట్గా వర్క్ చేయించుకుంటారు. మా ప్రొడ్యూసర్ గారు ప్రమోషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ మెట్రోలో చూసినా, ఎయిర్పోర్ట్స్లో చూసినా, ఎక్కడ చూసినా మొత్తం ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారు. అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని. సోనియా ఆకల గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే క్లైమాక్స్ లాస్ట్లో ఉంటుంది. మీరు బాగా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు లాస్ట్లో. Good morning, everybody. Namaste, Andariki, and thank you each one of you for coming here. First of all, where to start? We'll start with producer garu, ఎందుకంటే producer garu first hit అయినారు already.
సినిమా హిట్ కాకుండా ముందే ప్రొడ్యూసర్ హిట్ అయినారు ఇక్కడ. సో thank you so much, sir, for bringing this up and providing a lot of opportunities for beginners and upcoming artists also. That means a lot. And సినిమా హిట్ అవుతుందా కాదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే చాలా మందికి ఆపర్చునిటీ వచ్చి దే ప్రూవ్ దెమ్సెల్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అండ్ దట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ ఆల్సో. సో అండ్ సినిమా హిట్ అయ్యేదంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడంతా మీడియా చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మీరే హీరోని చేయాలన్నా జీరోని చేయాలన్నా మీరే. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ మూవీ. అండ్ సెకండ్ డైరెక్టర్ గారు రతన్ రిషి గారు చూడడానికి సైకోలా ఉంటారు. సో దట్స్ మై ఫస్ట్ ఇంప్రెషన్ టు. అసలు సినిమాలో షూటింగ్ వెళ్ళినప్పుడే, షూటింగ్ కాదు ఫస్ట్ స్టోరీ చెప్పినాక యూజువలీ వి డూ బ్యాక్ ఎండ్ రీసెర్చ్ చేస్తాం కదా అసలు ఇట్లా. అండ్ ఆల్సో బిగినర్స్ అంటే ఫస్ట్ డెఫినెట్గా చేస్తాము. సో ప్రీవియస్ ఎటువంటి మూవీ చేసినారు ఏంటి అని. దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ సా హిస్ ప్రొఫైల్. అబ్బో ఈయన సైకోలా ఉన్నాడు, సైకో స్టోరీ చెప్తాడు, ఏం చేస్తాడు నాతోని అని అనుకున్నాను నేను. సో బట్ దెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ అవర్ షూట్ ఓకే చేయొచ్చు అనిపించింది. కాకపోతే అదే చెప్తాం కదా, చూడ్డానికి చాలా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని జుట్టు వేసుకొని ఉండేటోళ్ళే సైకోలు అనుకుంటాం మనం, లేకపోతే రాక్షసులు అనుకుంటాం. కానీ సాఫ్ట్గా కూడా ఉంటారు, మన పక్కనే ఉంటారు. అండ్ ఫోర్క్లతోని చెంచాలతోని కూడా కిల్ చేస్తారు అనేది చూపించారు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడో ఉండరు రౌడీలు కానీ సైకోలు కానీ, లైక్ యూనో ఏమంటాం మర్డర్ చేస్తూ ఎక్కడో ఉండరు, మన పక్కకే తిరుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి గర్ల్స్ అండ్ ఆల్ ద బాయ్స్ ఆల్సో. సో యూ హ్యావ్ టు బీ కీన్ అని చెప్పేసి చూడొచ్చు. అండ్ యా ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా ఇది. సో నాకు ఆ స్క్రిప్ట్ అనేది అది బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా నా రోల్ ప్లేస్ ఎ కీ రోల్. కథకి ఏమంటాం, కథకి ఆరంభం నేనే, కథకి ఎండ్ నేనే అన్నట్టు. సో దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ మీ. నేను పెద్దగా కనిపించే సినిమాలు ఏవి ఉండకపోవచ్చు మీకు. ఐ హ్యావ్ డన్ ఫ్యూ మూవీస్, కానీ దాంట్లో చిన్న చిన్న న్యూయాన్సెస్, చిన్న చిన్న సీన్స్ చూసి నన్ను పిక్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్. సో ఆ నమ్మకానికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా యాక్టర్ సంతోష్ గారు ఫస్ట్ ఐ హావ్ సీన్ యూ ఇన్ మ్యాడ్, రైట్? యా మ్యాడ్లో చూసి అనుకున్నా హీ హాస్ గుడ్ స్కోప్ కదా, ముందెందుకు లేడు అని అనుకున్నా. అంతలోనే ఈ సినిమా వచ్చేసింది. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ for bringing this up, and you have put a lot of effort. ఆయన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ us by watching this movie in theaters and sharing with all your friends and sharing good reviews and good things that you have found in cinema. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ, కానీ పాజిటివ్గా కొన్ని మూవీస్ కొన్నైనా రాయండి, రాస్తే అది ముందుకెళ్తుంది. అన్ని సినిమాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ప్లీజ్ పిక్ ఫ్యూ గుడ్ థింగ్స్ ఫ్రమ్ టెక్నీషియన్స్ ఆర్ లిరిసిస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆల్రెడీ మీకు 2 songs దాకా హిట్ అయినాయి. ఓ ప్రేమ ప్రేమ సాంగ్ ఇస్ రియల్ లవ్ హిట్ నౌ. యా రీసెంట్ సాంగ్స్లో ట్రెండింగ్లోనే ఉన్నది అది. అండ్ దెర్ ఆర్ అదర్ 2 songs ఆల్సో. బట్ దెన్ సో వాట్ ఎవర్ యూ లైక్ ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఆల్ ది బెస్ట్ రిషిక. సో ఆమె కూడా చాలా మంచిగా కనిపించింది. సో హోప్ దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ గుడ్ మూవీస్ ఇన్ తెలుగు. అండ్ దెన్ హూ ఎల్స్, యా దిస్ ఇస్ ఐ మీన్ మ్యూజిక్ ఆల్రెడీ తెలుసు కదా, సురేష్ గారు డించక్ కొడుతూనే ఉంటారు కదా కంటిన్యూస్గా. మనకు బోనాల సాంగ్ వచ్చినా, బతుకమ్మ సాంగ్ వచ్చినా సురేష్ గుర్తొస్తారు. బట్ ఈసారి ప్రేమ సాంగ్స్ వస్తే కూడా సురేష్ గుర్తొచ్చేలాగా లవ్ సాంగ్స్ కూడా మంచిగా తీస్తున్నారు. And yeah, all the best సురేష్ గారు అండ్ రాంబాబు గారు. దీస్ ఆర్ ఆల్ లైక్ మై ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను ఎప్పటి నుంచో ఫేస్బుక్లో తెలంగాణ టైప్ కదా, సో తెలంగాణ మూమెంట్స్ దగ్గర నుంచి మేము టచ్లో ఉంటాం అన్నట్టు. బట్ దెన్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ యా థ్యాంక్స్. అండ్ అందరికీ ఆడియన్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆర్టిస్ట్ మూవీని థియేటర్స్లో చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ టెక్నికల్గా నచ్చుతుంది అండ్ ఆల్సో స్టోరీ పరంగా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని, విమెన్కి జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ బేస్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇట్ విల్ బీ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. అండ్ ఆల్సో యూ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ వర్త్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్. అండ్ యా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఆర్టిస్ట్ మార్చ్ 21st రిలీజ్ కాబోతుంది. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా పార్ట్నర్స్ అండ్ ఫ్రెండ్స్ హియర్. మీడియా పార్ట్నర్స్కి వచ్చినటువంటి
జర్నలిస్ట్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సుందర్ TV5 ఆయన 17 ఇయర్స్ అమెరికాలో మేము అందరం కలిసి పనిచేసాం. ఛానల్ 360 తరపున ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి నేను తెలియకపోవచ్చు, బట్ ముందు ముందు నేను మీ యొక్క మీరు చేసే పనులు బట్టి నేను తెలియవచ్చు. సో ఐ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు లేకపోతే మా సినిమాలు లేవు, మీరు లేకపోతే ఏమీ లేదు. సో యూ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అస్. ఎస్పెషల్లీ ఒక డైరెక్టర్ కానీ, ఒక లిరిక్ రైటర్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో అప్లిఫ్ట్ అవ్వాలంటే కేవలం మీ ద్వారానే జరుగుతుంది. అది వన్స్ అగైన్ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంతో శ్రమించి మీరు వస్తారు, వెయిట్ చేస్తారు. ప్రతి సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఆల్మోస్ట్ మేము ఎండింగ్ వచ్చేస్తున్నామండి. మా యొక్క ప్రయాణం జరిగి 1.5 year అయిపోయింది. నేను చాలాసార్లు వచ్చాను అమెరికా నుంచి. సో ఒక అద్భుతమైనటువంటి టీంని బిల్డ్ చేసాం. ఇప్పుడు చందు ఈరోజే ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ మూవీ అద్భుతమైనటువంటి టాలెంట్ కనపరిచాడు. అలాగే విశ్వనాథ్ చాలా పేషెన్స్గా వర్క్ చేశాడు. ఎందుకంటే మా డైరెక్టరు చాలా కేసుగడు అంటాడు. అంటే ఏంటంటే అతను అనుకున్నది అయ్యే వరకు కూడా నిద్రపోనివాడు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయటం అంటే పాపం విశ్వనాథ్ సార్ చాలా క్వశ్చన్స్ అయిపోతున్నాయి. ఏంటంటే మరి అంటే దట్ షోస్ ఈజ్ డిటర్మినేషన్. సో అంత డిటర్మినేషన్తో ఈ టీంతో వర్క్ చేసినటువంటి ఈ టీము అంటే ఒక శిల్పాన్ని చెక్కే కొద్ది ఏమవుతుందంటే అది అందంగా కనిపిస్తుంది. అలాగా ఆ యొక్క ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అంటే దానికి వీళ్ళిద్దరి యొక్క కృషి చాలా యూ కెన్ సీ దట్ ట్రైలర్. చాలామంది మాకు ట్రైలర్ చూసినందుకు కూడా ట్రైలర్ చాలా బాగా కట్ చేస్తారు, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. సో యాక్చువల్గా ఒక టైంలో ట్రైలర్ బయటకు ఇద్దామని అనుకున్నాం నేను అనుకున్నాను. కానీ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ రాంగ్ డెసిషన్ అయ్యేది. సో వీళ్ళిద్దరికి కాంబినేషన్లో ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ కట్ చేశారు. అది చాలామంది ఆడియన్స్ నచ్చింది. చాలా అభినందనలు కూడా మాకు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అయితే ఈ ప్రాసెస్లో చాలాసార్లు నేను చాలామందిని కోపపడ్డం, లేట్ అవుతుందని అంటాం, ఇవన్నీ జరిగింది. బట్ దట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట. ఏంటంటే ఒక సినిమా అద్భుతంగా రావాలి, తొందరగా రిలీజ్ అవ్వాలి. దీని మీద ఎంతోమంది ఒక ఫీచర్స్ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా హీరో ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఈ సినిమా బట్టి అతను ఇంకా గొప్ప హీరోగా అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృషిక బాంబే అమ్మాయి. షికా ఫ్రమ్ ఏ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ, వెరీ హంబుల్. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేస్తానని నేను నమ్మకం నాకు ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్రమోషన్లో కానీ, ది ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ డిడ్ ఏ ఫెయిర్లీ బెటర్ జాబ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక టెన్షన్. సో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు థియేటర్లో. సో అంటే ఫ్రైడే వరకే మా మూవీ ఫ్రైడే తర్వాత మీ మూవీ. అది మీరు ఆదరించే విధానం బట్టి, మీరు చూసే విధానం బట్టి ఈ మూవీ ఉంటుంది. బట్ ఐ హోప్ దిస్ డెఫినెట్లీ ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఈ సినిమా మేము తీయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బుబ్లీ. ఎక్కడున్నాడు సురేష్? ఎక్కడ? నాకు నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాకి నేను సురేష్ బొబ్బుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ మూవీకి ఇప్పటికీ చాలా బాగా గ్రో అయిపోయాడు. అరే మా సినిమాకి మనోడైనా చేస్తాడేమో అని నేనేమి అడగలేదు. నేను వెళ్ళాను కానీ కలవడానికి. సో కొంచెం విరాటపురం ఇటువంటి పెద్ద సినిమాలు తీస్తున్నాడు, ఈ సినిమాకి మనోడు టైం ఉండదేమో అనుకున్నాను నేను. కానీ మా గ్లిమ్స్ చూసిన తర్వాత నాకే కాల్ చేశాడు యూఎస్కి. కాల్ చేసి సార్ ఈ సినిమాకి నేను చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు అనిపించింది అంటే ఈ సినిమాలో ఒక కంటెంట్ ఉందని అనిపించింది అనమాట. ఆ విధంగా సురేష్ రావటం, అద్భుతమైనటువంటి సాంగ్స్ కంపోజ్ చేశాడు. చూస్తాను సాగు చాలా బాగా వచ్చింది. అలాగే మీరు డాల్బీ అట్మాస్ఫియర్ ఈ సినిమా చూస్తే మతిపోద్ది అనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే మన రాంబాబు గారు కూడా ఆయన ఒక మంచి లెజెండరీ రైటర్ అవుతాడండి. ఈరోజు నేను చెప్తున్నాను,
మంచి ఫ్యూచర్ ఉందో, ఒక ఇంజనీరింగ్ చదువుకుని ఒక ప్యాషన్ తోటి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన చంద్రబోస్ గారు లాంటి లెజెండ్ డైరెక్టర్ ఎలాగైతే అయ్యారో, ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాంబాబు గారు కూడా ఒక మంచి లిరిక్ రైటర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మా డైరెక్టర్, ఒకసారి డైరెక్టర్లో ఉన్నటువంటి ఒక మంచి డిటర్మైండ్ అండి. అంటే కనిపించాడు అతను. అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. అతనిలోంచి మాటలు హాయ్ అంటే హాయ్ అన్నట్టే తప్పితే కానీ ఎక్కువ మీకు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వర్క్లో మాత్రం రాక్షసులు అనొచ్చు అతను. ఎందుకంటే హీ వర్క్స్ వెరీ హార్డ్. అతనికి అది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా అతను నిద్రపోవడం, ఇతరులు నిద్రపోనివ్వడం, అటువంటి వ్యక్తి. సో కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కెరీర్లో పైకి వెళ్తారండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇతను కూడా ఒక మంచి ఈ యొక్క ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది. ముందు ముందు మంచి మంచి సినిమాలు వస్తాయి, ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సపోర్ట్. అండ్ March 21st అండ్ ముఖ్యంగా మా యొక్క టీం ఉదయ్ అండ్ ఇంకిద్దరు ఉదయాలు ఉన్నారు, అలాగే మా సిఎఫ్ ఉన్నారు ఇక్కడ, వాల్మీకి గారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ, వాల్మీకి గారు, లక్ష్మణ్, మా ఈపీ గారు ఎక్కడున్నారు, సురేష్ గారు, రండి సార్. దీని గురించి చాలా చెప్పాలండి కానీ అంత టైం లేదు కాబట్టి సో రండి సార్, స్టేజ్ మీద రండి. ఆయన బ్యాక్గ్రౌండ్ పర్సన్ అండి, జనాలకు రారు, ఇంటర్వ్యూలకు రారు. సో నాకు కుడి భుజంలాగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు టీ సిరీస్ కానీ హిందీలో మిగతా వాళ్ళతో కనెక్షన్స్ కానీ ఇది తీసుకొచ్చినటువంటిది. సో అలాగే సినిమాకి ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి ఆకుల గారు, ఆవిడ చాలా అద్భుతమైనటువంటి సీన్స్ ఉంటాయి తని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆవిడ మా సినిమా తర్వాత బిగ్ బాస్లో చాలా పాపులర్ అయిపోయారు మీరు. సో లాట్ ఆఫ్ ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్. అండ్ అలా చాలామంది అండి, ఒక సినిమా ముందుకు వెళ్తుందంటే చాలామంది యొక్క సపోర్ట్ ఉంటుంది, చాలామంది యొక్క టీం వర్క్ ఉంటుందండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్. ఒక పర్సన్ గట్టిగా వర్క్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ ఆఫ్ కొలాబరేషన్ ఆఫ్ ద వర్క్ బిట్వీన్ ది టీమ్స్. అది మాకు బాగా జరిగిందని నేను నమ్ముచున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్సలెంట్ వర్క్ యూఆర్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. I don't know, today I'm a bit emotional actually because this journey has been not so easy for all of us. You know, we all put a lot of hard work into it, and finally it is out. And so yeah, I mean, you have watched the trailer and I hope you liked it. And movie is also coming out, so we are hoping for the best because everybody who's standing here, they all did their best, you know, be it music, our director, producer, actors, everybody. So yeah, I'm just grateful, and I'm just sort of word because I don't know what to say. I'm actually emotional today, but I would like to thank all of you because you guys are backbone for us, because without you, you know, this movie cannot reach to so many people and they will not get to know about this. So thank you so much for your immense support every time you guys are, you know, with us. So thank you so much. And I want to thank my producer garu, my director garu, my co-actor, everybody, because they've been so supportive throughout. They know that, you know, this is new field for me and this is my first film, so they actually supported me. So thank you so much. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో మన ఫస్ట్ సక్సెస్ ట్రైలర్. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముందుగా చెప్పాలంటే నా ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా మారుతి గారికి, సార్ మీరు ఇచ్చిన ఆ ఒక్క అవకాశం ఇన్ని ఇయర్స్ నా జర్నీకి ఫ్యూల్లా ఉండేది. మీరు ఇచ్చిన ఒక్క అవకాశం, దానికి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటి వరకు నేను ఒక యుద్ధం చేయడానికి యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ రీసెంట్లీ మా ట్రైలర్ బోయపాటి గారికి చూపించామండి. చాలా బాగా అప్రిషియేట్ చేశారు నన్ను అండ్ ఎడిటర్ని అండ్ డైరెక్టర్ని. సార్ మీరు ట్రైలర్ చూసి మీరు మాట్లాడిన 10 minutes
మాకు మా టీంకి చాలా పుష్ ఇచ్చిందండి. చాలా పాజిటివ్గా వెళ్తున్నాం. 21st రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, ఓటీటీ కాదండి. ఎందుకంటే దీనికి మ్యూజిక్ ప్రాణం అండి. మా సినిమాకి ప్రాణం పోసిన మా సురేష్ బొబ్బిలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్న ఒకసారి అన్న థ్యాంక్స్ అన్న. నీ ఆర్ఆర్కి బాగున్నా. అసలు మా చిన్న సినిమాని చాలా పెద్దగా చూపించారు. దానివల్లే ఆర్ఆర్ వల్లే ఇప్పుడు ఆ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ఆ ఫీడ్బ్యాక్ కానివ్వండి, మీడియా నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ఆర్ఆర్ అండి. అన్న థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతా. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అండి. డెఫినెట్గా మేము సక్సెస్ మీట్ పెడతాం, సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్స్. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కొంచెం సోదిలాగా అనిపిస్తుంది, అయినప్పటికీ నేను మొత్తం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, అన్నీ మాట్లాడాలి, కొంచెం భరించాలి, తప్పదు. ఎందుకంటే ఇది ఒకటే లాస్ట్ నాకు స్టేజ్. లేదు ఓకే. నా టీం అంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి, ఒక కథ దగ్గర నుంచి మీడియా జనాల ముందుకు రావాలని అంటే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్ కిల్లర్ ఆర్టిస్ట్ అని కొంచెం యాడ్ అయింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే కొంచెం సెన్సార్ ద్వారా కొంచెం కిల్లర్ అని యాడ్ చేసుకోమని అంటేను అది యాడ్ చేసాం. సో ఇట్స్ కిల్లర్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్. అంటే ఒక మర్డర్ చేసి మర్డర్ని ఆర్ట్ అని ఫీల్ అయ్యి అదొక 64 కళలు కాదు 65వ కళ కూడా ఒకటి ఉంది, అదే ఆర్ట్. మర్డరు అది ఆర్ట్, దాన్ని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఆర్టిస్టు అని ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ కథ. సో ఒక క్యారెక్టరే బట్ అట్లా ఇద్దరు చేస్తున్నారు, అదే కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయింది. అట్లనే ఉంటుంది ట్రైలరు. సో సొసైటీలో ఒక జరిగే సోషల్ కాజును తీసుకొని ఒక డ్రామా అప్లై చేసిన సబ్జెక్టు ఖచ్చితంగా ఇది అంటే 18+ వచ్చింది కాబట్టి 18+, కానీ యాక్చువల్లీ ఇది ఫ్యామిలీలో ఒక జరిగే ఇష్యూ నుంచి సొసైటీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న సోషల్ కాజ్ను నేను దీనిలో డిస్కషన్ చేశాను అన్నట్టు. సో కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, అంటే మర్డర్ను గ్లోరిఫై చేస్తున్నారు, దీనివల్ల జనాలకి ఏం చెప్తారు అనేది కూడా టాక్ ఉంది. యాక్చువల్లీ ఒక డైలాగ్ కూడా ఉంది, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎవరో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తారని అనుకుంటారు, బట్ ఇన్స్పిరేషన్ ఎలా అవుతారంటే మనకు నచ్చితే ఇన్స్పైర్ అవుతాం, అంతేకాని ఏది పడితే అది చూసి ఇన్స్పైర్ అవ్వరు. సో మనకు నచ్చిన దాన్ని మనం తీసుకొని మనం ఇన్స్పైర్ అయిపోయి వాడి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి ఎదుటి వాళ్ళని తప్పుపడతాం. సో ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నేనేమంటానంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి నచ్చితేనే అది తీసుకుంటారు, దాన్నే ఇన్స్పిరేషన్ అని పేరు పెట్టుకుంటారు. సో దేనివల్ల ఎవరు ఏ రకం కూడా ఇన్స్పైర్ అయ్యి చెడిపోరు, నచ్చితేనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అది. సో టీం విషయానికి వస్తే ఎడిటర్ ఫస్ట్ విశ్వనాథ్ చాలా బాగా వర్క్ చేశారు. అంటే ఫ్రెష్ 1-2 సినిమాలు చేశారు, బట్ ఈ రకమైన స్క్రీన్ ప్లే చేయడం అనేది టఫ్ స్క్రీన్ ప్లే అన్నట్టు. నాన్ లీనియర్, చాలా హైగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి చాలా కష్టపడ్డాడు. నెంబర్ ఆఫ్ కట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్క్రిప్ట్ లెవెల్లో చూసినప్పుడు ఏమైపోతుంది అంటే అసలు అర్థం కాదు, అంత అది ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రష్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా టిపికల్గా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసి నాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేసి, అంటే ఇంటికి 11 అయితే 12 అయితే పోదాం బ్రో అంటే వద్దు బ్రో ఉండని అక్కడనే ఆఫీస్లో చేయడము, 2 o'clock 3 o'clock పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేకడం, అంతగా సపోర్ట్ చేసినటువంటి విశ్వనాథ్కు థ్యాంక్ యూ సో మచ్. చందు ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ తనకి ఇంత పెద్ద కెమెరాస్ ఇంత సెటప్ పెట్టి చేస్తున్నాము ఎలా అనేది సమ్ డౌట్స్ వచ్చినాయి. అబ్బాయి అసలు చూస్తే చిన్నగా ఉన్నాడు, మరి హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది. కానీ 30 kgs పాపం కంటిన్యూగా మోసిండు. అంటే రెగ్యులర్గా
తీసేదానికంటే కొంచెం వెరైటీగా ఉండాలి, కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, కొంచెం ఇట్లా టిపికల్గా ఉండాలి అని చెప్పేసి భుజం మీద మోపించిన అన్న అన్న అనుకుంటున్నా కూడా చాలా మోషన్ చాలా కష్టపడ్డాడు. అండ్ టిపికల్ షార్ట్స్ చాలా తక్కువ టైంలో అండి సింగిల్ షార్ట్స్ డిజైన్ చేసాము పర్ఫెక్ట్గా. అంటే ఆ ఉన్న తక్కువ టైంలో లైటింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత పర్ఫెక్ట్గా షార్ట్స్ చేయడం అనేది చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్, చాలా ఫాస్ట్ వర్క్ చేశారు. చందు థ్యాంక్ యూ సో మచ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రియల్లీ. అండ్ రాంబాబు గోసాల గారు, అయితే ఈ సినిమాలో సాంగ్స్ కొన్ని టిపికల్గా ఉంటాయండి. మీరు ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది, మర్డర్స్, చంపడము, సైకో, అది ఇది అన్నీ ఉంటాయి. కానీ సాంగ్స్ చూస్తేనేమో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంటుంది దాంట్లో. ఇంకోటేమో ఓ ప్రేమ ప్రేమ అనేది ఎమోషనల్, లేడీస్ ఎమోషన్ సంబంధించింది ఉంటుంది. ఇంకోటి బ్రేకప్ సాంగ్ లాగా ఉంటుంది, బట్ బ్రేకప్ సాంగ్ కాదు. సో అంటే కొన్ని అర్థం కాకుండా అది సినిమా చూస్తేనే విజువల్గా అర్థమయ్యేలాగా, అది ఏ రకంగా పాడుకునే రకంగా ఉండేలాగా కొన్ని చాలా ఛాలెంజెస్ ఇచ్చి మరి రాయమన్నాను. బట్ ఆ ఛాలెంజ్ను పెట్టుకొని మరి అందరికి వర్కౌట్ అయ్యేలాగా, మళ్ళీ సిచ్యువేషన్కి వర్కౌట్ అయ్యేలాగా. ఇట్స్ నాట్ ఏ బ్రేకప్ సాంగ్, కానీ బ్రేకప్ సాంగ్ లాగా వాడుకోవడానికి ఉంటుంది. సాంగ్ చూసినప్పుడు మీకు ఈ సిచ్యువేషన్కి వాడారా ఈ సాంగ్ అని అది మెస్మరైజ్ అవుతారు. సో అది చాలా ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంట్, అది వర్కౌట్ అయ్యింది, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఇయ్యలే, యాక్చువల్లీ నేను కావాల్సింది ఇచ్చిండు. సో నెంబర్ ఆఫ్ వర్షన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ, రియల్లీ నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సింది నాకు ఇచ్చు. సురేష్ బొబ్బిలి మా బా, ఫస్ట్ ఫిలింకి అంటే ఫస్ట్ ఫిలిం కాదు, ఫస్ట్ షార్ట్ ఫిలిం నుంచి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు కూడా వేయాలి. ఆర్ఆర్ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇస్తుందంటే, ఒక సైకోలాగా కనబడదు, సైకో మర్డర్ చేస్తున్నాడు కదా అంటే అటు సైకో అంటే ఒప్పుకోడు ఆర్టిస్ట్ అని ఎంత రకంగా చెప్పాడో అంతే ఆర్టిస్టిక్గా ఉంటుంది ఆర్ఆర్. వెరీ స్టైలిష్గా ఉంటుంది. ప్రభాకర్ గారు ఎంత స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ భయపెట్టకుండా భయపెడుతున్నారో అంత స్టైలిష్గా ఆర్ఆర్ ఉంటుంది. ఎంత గూస్ బంప్తో పాటు హంటింగ్ చేస్తుంది మీకు ఆర్ఆర్, బయటికి వచ్చిన తర్వాత కూడా హంట్ చేస్తుంది. సో అంత అద్భుతంగా ఇచ్చినావు బా, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్లో మాత్రం అంటే ఆ విజువలైజేషన్కు అండ్ ఆ పర్ఫార్మెన్స్కు ఇచ్చే ఆర్ఆర్కి, సినిమాలో డైలాగులు చాలా తక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బేస్డ్ సబ్జెక్టు. ప్రభాకర్ గారు కానీ, వినయ్ వర్మ గారు కానీ, భద్రం గారు స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు భద్రం గారిని కామెడీ వేలో చూశారు, కానీ దీంట్లో జీరో ఎక్స్ప్రెషన్, అస్సలు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషనే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు అరుస్తున్నారంటే అరుస్తున్నారని భయపడతాం, లేదా కొడుతున్నారంటే కొడతాడేమని భయపడతాం. కానీ ఏం చేస్తున్నాడో తెలియకపోతే ఎట్లా భయపడినా కూడా అర్థం కాదు. అంటే శూన్యం అంటాం కదా, చీకట్లో ఏం జరుగుతుంది, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ వెరీ సైలెంట్గా ఉంటారు, అసలు ఒక డైలాగ్ ఉండదు, టిపికల్ లుక్ ఉంటుంది, ఆ జీరో ఎక్స్ప్రెషన్. దాంతో థియేటర్లో బీభత్సంగా భయపడతారు. అంటే అంత ఆ స్టైల్లో డిజైన్ చేశాను. ఆయన బాగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది, చాలా బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. సో సత్యం రాజేష్ అన్న కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వినయ్ వర్మ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, లేట్ అయినప్పటికీ ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా వెళ్ళకుండా నా కోసం సపోర్ట్ చేసి ఎక్కువ కాల్ షీట్ ఎక్కువైనప్పటికీ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకీ మంకి అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. తనికెళ్ళ బని గారు అంటే చిన్నప్పుడు టీవీలో చూసి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒక్కరోజే చేసింది వర్క్, బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్టోరీ విని అప్రిషియేషన్ చేసి నాకు అంటే బాగుంది నాన్న, బాగా చేసుకో అని చెప్పి మంచి అంటే వెల్విషర్ లాగా అంటే వీడికి భవిష్యత్తు ఉంది అన్నట్టుగా మాట్లాడి చాలా బాగా సపోర్ట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుదర్శన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్స్ ఒకటి కలరిస్ట్ అండి, మా ఫ్రెండ్ ఇప్పుడు ఫస్ట్ టైం డాల్బీ విజన్ చేస్తున్నారు. సో తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. నెంబర్ ఆఫ్ అంటే ఇదంతా కొత్త టీము అయినప్పటికీ వర్క్ విజన్లో మీకు చూస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసినట్టుగా ఉంటుంది, ఎక్కడ కూడా కొత్త వాళ్ళు చేశారు అన్నట్టుగా ఏముంటుంది. ఒక 10 సినిమాస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ కృషిక, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
ఎందుకంటే చాలా అడ్జస్ట్ అవుతూ చిన్న చిన్న ఏమైనా మిస్కమ్యూనికేషన్స్ అయినా ఏవైనా అన్నిటినీ ఎక్స్క్యూజ్ చేసి అంత డెడికేటెడ్గా వర్క్ చేసావు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రియల్లీ. మంచి ఫ్యూచర్ ఉంది తనకి. ఎందుకనంటే తెలుగు అర్థం కాదు, మీకు లిప్ ఎక్కడ కూడా మీకు తెలుగు అమ్మాయి మాట్లాడినట్టే ఉంటుంది. హిందీ అమ్మాయి హిందీ వచ్చి తెలుగు రానట్టు మాట్లాడిన అమ్మాయిలాగా అసలు కనిపించదు. తెలుగు అమ్మాయి మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో అంత డెడికేటెడ్ తను. ఇంగ్లీష్లో డైలాగ్స్ తెప్పించుకొని అక్కడ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి వన్ డే బిఫోర్ ప్రిపేర్ అయ్యి సెట్లో కూడా ప్రిపేర్, చాలా టెన్షన్ పడేది బట్ చాలా ఈజీగా చేసేది. వెరీ టాలెంటెడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ క్యారెక్టర్ ఏంటంటే సోనియా ఆకుల. తనని లాస్ట్ మినిట్లో ఓకే చేసుకున్నాము, ఆర్జీవి గారి సినిమాలో చేసింది అంతే తెలుసు. టెన్షన్ ఉంది. ఎంత నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఇది సినిమాలో బయటికి వస్తున్నప్పుడు ఇదే ఎమోషన్తో బయటకు వస్తారండి. ఇట్స్ వెరీ కీ రోల్. స్క్రీన్ సైజ్ చాలా చిన్నది డ్యూరేషను, బట్ చాలా కీ రోల్. ఈ కొంచెం చిన్నగా అటు ఇటు చేసినా ఏం చేసినా చాలా ఎఫెక్ట్ అవుతుంది సినిమా మొత్తం. ఎందుకంటే క్లైమాక్స్ అదే, కథ బేస్ అదే, ఆ అమ్మాయితోనే అయ్యే ఈ ఏదైతే జరుగుతుందో అక్కడ అదే స్టార్ట్ అవుతుంది, ఆ అమ్మాయితోనే ఎండ్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ చాలా టిపికల్, చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా క్యారీ చేయాలి. అది వేరే సెటిల్డ్గా ఉండాలి, కొంచెం అటు ఇటుగా కూడా చేయకూడదు. మళ్ళీ ఒక్క డైలాగ్ కూడా ఉండదు, ఎక్స్ప్రెషన్, ఓన్లీ ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్లో నాకు కావాల్సింది ఇవ్వాలి అని చిన్న ఆ భయం ఉండే, చిన్నగా చాలా పెద్ద భయం ఉంది. సో ఒకరికి రియల్ లైఫ్లో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయినే పెట్టాలి అని అనుకున్న తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆ ఇష్యూ మర్చిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కదా, మళ్ళీ ఈ ఇష్యూని గుర్తు చేసి మళ్ళీ వాళ్ళను ఆ ట్రామాలోకి తీసుకెళ్ళకూడదు కదా, తప్పు కదా మన దాని గురించి అని ఒకటి ఆలోచించి వద్దులే ఆర్టిస్టులతో వెళ్ళాలి అన్న ఉద్దేశం తను అనిపించి, సో ఫైనల్గా చూస్తున్నప్పుడు సోనియా గారు ప్రొఫైల్ రావడం, ఓకే అవ్వడం జరిగింది. కలవలేదు, డైరెక్ట్ సెట్లోనే షూట్కే వచ్చారు. ఏదైతే నేను అనుకున్నానో అది 100% పర్ఫెక్ట్గా చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను 4-5 డేస్ దాకా దాంట్లో నుంచి బయటికి రాలేదు, ప్రొఫైల్ పిక్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక విజన్లో డైరెక్టర్ ఒకటి అనుకున్నది అది అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ ఇచ్చినప్పుడు పిచ్చెక్కుతుందండి. అంటే అంత పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు అది మెస్మరైజింగ్ అంతే, ఇంకా అది మాటల్లో చెప్పలేను నేను. సో అది మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో అంత వెయిట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, ఆ వెయిట్ను క్యారీ చేశారు, పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. అది రేపు చూస్తారు. అంతే ఆ పెయిన్, ఆ ఫీల్ అయిపోయి ప్రతి ఒక్క ఉమెన్ రిప్రజెంటింగ్గా ఉంటుందండి ఈ సినిమా. ఒక లేడీ పెయిన్ ఇది. కిల్లర్ కనబడుతుంది, ఆర్టిస్ట్ అని అంటున్నాను, మర్డర్స్ జరుగుతున్నాయి, కానీ ఒక ఆడవాళ్ళ పెయిన్ ఇది ఏంటి అనేది సినిమానే, అది చూడాలి. 100% ఇది లేడీస్ పెయిన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా వాటికి కుదరలేదు ఈ టైంకి, దీనికైనా వచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నదే అని చిన్న భయం ఏమైనా ఉండొచ్చు, బట్ ఈ సినిమా చూసిన దాన్ని బట్టి అది చిన్న క్యారెక్టర్ కాదు, ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని రేపు సినిమాలు మీరు చూడలేరు, చూసిన తర్వాత అర్థమవుతుంది, మీ ఫ్యాన్స్ కూడా చెప్తారు. ఓకే, ఫైనల్లీ సంతోష్ హీరో. ఫస్ట్ కొంచెం ఫ్రెండే తెలిసినప్పటికీ కూడా కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది, ఇదేమో రగడు చేస్తాడో లేదని చిన్న భయం ఉండే. అవన్నీ పక్కకు పెడితే రగడ్ అన్నీ చేసేసారు. కానీ ఒకటి ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక అరుపు తర్వాత తను ఒక ఇలా తిరిగి చూడాలి బ్లైండ్గా, అంటే ఫేస్లో కానీ బాడీలో ఎలాంటి అంటే జీవోత్సవం లేని అని అంటారు కదా, అలాంటి పర్సన్ ఇలా తిరిగి ఓన్లీ కళ్ళు ఏడుస్తాయి, కళ్ళలోనే ఆ ఎక్స్ప్రెషన్ తెలియాలి. సో తను ఇలాంటివి ఒక 2-3 ఉంటాయి. చేసిన ప్రతిసారి తను అటు వెళ్తాడు, ఒక 5 minutes వెళ్ళిపోయి అదంతా ఒరిజినల్గా ఎలాంటి గ్లీజరింగ్ కానీ ఏది పట్టదు, ప్రిపేర్ అయిపోయేసి వస్తాడు, వచ్చి ఆ షాట్ చేస్తారు. అది ఇలా తిరిగినప్పుడు పర్ఫెక్ట్ సింగిల్ షాట్ అండి. రియల్లీ ఇది ఊరికే చెప్పట్లేదు, రేపు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ వెయిట్, ఆ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. డైలాగ్ చెప్తే ఎక్స్ప్రెషన్ 50%, డైలాగ్ ఎక్స్ప్రెషన్ 50% సెట్ అవుతుంది. వితౌట్ డైలాగు ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయడము అనేది ఒక ఆర్టిస్ట్ అని వాళ్ళకే అది వర్కౌట్ అవుతుంది, యాక్ట్రెస్ అని. సో అంత ఈజీ కాదు, వెరీ టిపికల్. వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అంతే ఛాలెంజెస్గా వీళ్ళు పర్ఫామ్ చేశారు. వీళ్ళకు మంచి పేరు వస్తుంది.
సౌండ్ డిజైన్ దగ్గర నుంచి విజువల్గా కానీ ఆడియో వైడ్గా కానీ అన్ని రకాలుగా బాగా కేర్ తీసుకున్నాను. చాలా కొత్తగా సౌండింగ్ కూడా నేను ఇక్కడ దీంట్లో వర్కౌట్ చేశాము. సాయి మణీంద్ర చాలా బాగా వర్క్ చేశారు, కొంచెం భరించారు ఒక రకంగా చెప్పాలంటే. ఈ ఒక సౌండ్ వినబడుతుంటే ఇది రెగ్యులర్గా ఉంది బ్రో, ప్లీజ్ ఈ సౌండ్ వద్దు అని అంతగా హింసించా నేను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నపూర్ణల సౌండ్ ఇంజనీర్ గారు కూడా పాపం నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా వర్క్ చేశారు నన్ను బాగా. అంటే ఏం లేదు, రకరకాల ఇప్పుడు ఇది ఆల్రెడీ వినుంటాం కదా ఈ స్టైల్, ఇది బాగుండదు కదా అని ఇంకో కొత్త రకంగా వినాలని అట్లా అన్నీ చాలా మార్చుకుంటూ చేయించా. సో అందరూ ఓపిక్గా నన్ను భరించి ఈ బెస్ట్ అవుట్పుట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఈపీ గారు సురేష్ గారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మేనేజర్ వాల్మీకి గారు రియల్లీ అండి, అంటే నేను ఒక చిన్న సినిమాకి ఉన్న కాంప్లికేషన్స్ అన్నిటిని అర్థం చేసుకొని చాలా సపోర్టెడ్గా ఉన్నారు. లక్ష్మణ్ గారు, వాల్మీకి గారు. అండ్ తొందరలో సినిమా 21st మీ ముందుకు రాబోతుంది. మా ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు 100% వస్తుంది, నో డౌట్. సార్కు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, సిస్టర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇలాంటి సబ్జెక్ట్ సార్కి రావడం కోఇన్సిడెన్స్, కానీ రియల్లీ హ్యాపీ. ఈ సినిమాను ఆర్టిస్ట్ కిల్లర్ అయినప్పటికీ ప్రతి ఫ్యామిలీకి నేను డెడికేట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అనేది రేపు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.